ఎన్నికలలో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్గా వేశారు. మహిళలు అందరూ ఓటర్స్ అందరూ ఖచ్చితంగా వారి వారి ఓటును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికలలో అందరూ పాల్గొని వారి వారి ఓటును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏపీ బార్ కౌన్సిల్ ఎలక్షన్లు 13/2/2026 తేదీ అంటే రేపు శుక్రవారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 149 పోలింగ్ స్టేషన్లలో ఎలక్షన్లు జరుగుతాయని చెప్పి బార్ కౌన్సిల్ ప్రకటించింది. దాని ప్రకారము ఇక్కడ నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను ఇక్కడ పోలింగ్ ఆఫీసర్గా నంద్యాల పోలింగ్ స్టేషన్లో నన్ను నియామకం చేయడం జరిగింది. రేపటికి గాను మేము ఈరోజు ఇక వాటికి సంబంధించి వేరుపాట్లన్నీ కూడా ఈరోజు చేస్తున్నాము. ఈ యొక్క బార్ ఎలక్షన్లు మొత్తము కంటెస్ట్ చేసే వాళ్ళు 143 మంది కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 39,000 ఓటర్లు ఉన్నారు. 39,000 మంది ఓటర్లు 143 మంది క్యాండిడేట్ల నుంచి 25 మంది సభ్యులను బార్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఓటర్కు దామోష అంటే ప్రిఫరెన్షియల్ ఓట్ ప్రకారము 1 to 23 1 నుంచి 1వ ప్రిఫరెన్స్ నుంచి 23వ ప్రిఫరెన్స్ ఓటు వరకు వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. అంతేకాకుండా మినిమము 5 ఓట్లు ఖచ్చితంగా ప్రిఫరెన్షియల్ ఓటు ఖచ్చితంగా వేయాలి. వేయకపోతే ఆ ఓటు చెల్లదు. అంతేకాకుండా ONE1, TWO2, THRE3, FOUR4, FIVE5, SIX6, SEVN7 ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్తో అక్షరాలు ఇంగ్లీష్ లెటర్స్తో రాయాలి. రోమన్ ఫిగర్స్ చేయడం కానీ 1, 2, 3 అని అంకెలు వేయడం కానీ వేయడం వల్ల ఆ ఓటు చెల్లదు. మన ఒక వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఒకటి ఫస్ట్ వేస్తే ఇక మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఎవరికి వేయకూడదు, ఒకరికి మాత్రమే వేయాలి. సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు నెక్స్ట్ మీకు నచ్చిన అభ్యర్థులకు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా మీరు ఓటింగ్లో వేసుకోవచ్చు. అంతేకాకుండా 1 వేసి 2 ప్రిఫరెన్స్లో 1 వేసి 3 వేయకుండా 4 వేసిన అట 4 వేయకుండా 5 వేసిన అట ఆ విధంగా ఒక మధ్యన ఏదైనా ఓటు వేయకుండా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఓటుకి మనం వెళ్ళిపోయినామంటే ఆ ఓటు కూడా చెల్లదు. స్పెల్లింగ్ తప్పులు రాసినా కానీ చెల్లదు, ఆ ఓటు చెల్లదు. ప్రతి ఓటరు కూడా ఓటింగ్కు వచ్చే ముందు బార్ అసోసియేషన్ ఇచ్చిన ఐడి కార్డు కానీ బార్ కౌన్సిల్ వాళ్ళు జారీ చేసిన ఐడి కార్డు కానీ తప్పనిసరిగా ఐడి కార్డు తీసుకొని రావలేరు పోలింగ్ కేంద్రానికి. రేపు 13/2/2026 తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటలలోగా ఎవరెవరైతే క్యూ లైన్లో వచ్చి నిలబడతారో వాళ్ళకు అందరికీ కూడా ఓటు వేసే అవకాశం దొరుకుతుంది. 5 గంటల తర్వాత 5 దాటిన తర్వాత వచ్చే వాళ్లకు అలౌ చేయబడదు. కౌంటింగ్ ఈ ఓట్లన్నీ అయిపోయిన తర్వాత కౌంటింగ్ 1 వీక్ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. కౌంటింగ్ దాదాపు 2 వారాలు పట్టవచ్చు. కౌంటింగ్ రిజల్ట్ రావాలంటే దాదాపు 2 వారాలు పడుతుంది. ఎందుకంటే దామాష ప్రకారము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు కౌంట్ చేయాలి, నెక్స్ట్ సెకండ్, తర్వాత థర్డ్, ఆ విధంగా ప్రతి వింగ్లో కూడా అది విధంగా చేయాలి. అందులో 149 స్టేషన్ల నుంచి పోలింగ్ స్టేషన్ ఇచ్చిన ఓటు చేయాలి. కాబట్టి ఆ విధంగా తర్వాత పోలింగ్ జరుగుతుంది. ఈ నెల చివరికల్లా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగానేమో మా జ్యుడిషియల్ ఆఫీసర్స్కు మేము సూపర్విజన్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చాము. రేపు జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ సూపర్విజన్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. అంతేకాకుండా పోలీస్ ఇక్కడ ఎలాంటి కూడా ప్రాబ్లం జరగకుండా, ఎలాంటి లీగల్ లిటిగేషన్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఉండడం కోసము అడిషనల్ ఎస్పీ మేడం గారికి కూడా పోలీస్ ఏడియం అని చెప్పేసి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి మేము నిన్న లెటర్ సబ్మిట్ చేసాము. వాళ్ళు కూడా అంగీకరించి వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. రేపు పోలీసులు కూడా మా యొక్క పోలింగ్ సరళిని అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళు పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా బార్ కౌన్సిల్ వాళ్ళే సీసీ కెమెరాలు కూడా బిగించారు. అడ్వకేట్ నంద్యాల బార్ అసోసియేషన్ మెంబర్. ఈరోజు రేపు జరగబోయే
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల ఎన్నికల సమరం మొదలైంది. ఈ రోజుతో ఈ ప్రచారం ముగిస్తుంది. రేపు నంద్యాల అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి హుషన్ బాషా సార్ గారి సారథ్యంలో ఎన్నికల కమిటీని కూడా నియమించడం జరిగింది. మంచి పర్యవేక్షణతో ఎన్నికల కమిటీని కూడా నియమించి వారి యొక్క రేపు జరగబోయే ఎలక్షన్లో ఎన్నికకు ఓటింగ్కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోలింగ్ విషయంలో అయితేనేమి, ఓటర్స్కి ఎలాంటి సలహాలు ఇవ్వాలంటే ఆ విషయంలో అయితేనేమి క్షుణ్ణంగా అందరికీ సలహాలు ఇచ్చి రేపు జరగబోయే పోలింగ్ కార్యక్రమానికి సిద్ధంగా ఏర్పాటు చేసినందుకు మా బార్ ప్రెసిడెంట్ హుషన్ బాషా సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్ననే పోలీస్ అధికారులకు కూడా ఎలాంటి చిన్న చిన్న ఏదైనా సమస్యలు తలెట్టకుండా ఉండడానికి కూడా పోలీస్ వారికి కూడా ప్రెసిడెంట్ గారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా జడ్జెస్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రెసిడెంట్ సమయంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం జరగాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో శాంతియుతంగా ఎన్నికలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్స్ ఎలక్షన్లు అనేది ప్రీవియస్ కూడా సార్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ టైంలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిపించినటువంటి ఘనత కూడా హుషన్ బాషా సార్ గారికి దక్కింది. అప్పుడు జరిగిన ఎలక్షన్లు ఇప్పుడు మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత జరగడం అనేది కూడా చాలా సంతోషకరంగా ఆయన సారథ్యంలో జరగడం కూడా చాలా అభినందనీయమైనటువంటి అంశం. కాబట్టి అడ్వకేట్స్ నంద్యాల అడ్వకేట్స్ అందరూ ఈ యొక్క ఎలక్షన్ను రాష్ట్రంలోనే నంద్యాల బార్ అడ్వకేట్ అసోసియేషన్ అంటేనే ఒక శాంతికి నిదర్శనంగా, ఒక ప్రశాంతంగా ఓటింగ్కు సహకరించి ఓటింగును ప్రశాంతంగా రాష్ట్రంలోనే ఒక మంచి అడ్వకేట్గా, మంచి బార్ అసోసియేషన్గా మంచి పేరు తేవాలనేటువంటి ఉద్దేశంతో అడ్వకేట్స్కి అందరికీ నా యొక్క విన్నపం, త్వరగా వచ్చేసి ఓటును వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచి 100% ఎవరన్నా ఇంకా తెలియనుంటే వారికి కూడా తెలియజేసి ఓటింగ్లో పాల్గొని 100% ఇక్కడ నమోదు చేయాల్సినటువంటి బాధ్యత మన నంద్యాల అడ్వకేట్ బార్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ఉంది. కాబట్టి దయచేసి అందరికీ తెలియజేసి ఓటింగ్లో పాల్గొనడానికి సహకరించాలని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు బార్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 13వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇది ఎలక్షన్ ఆఫీసర్గా రిటైర్డ్ జస్టిస్ శేషయ్య గారు పర్యవేక్షణలో ఎలక్షన్స్ జరుగుతుంది. మొత్తం 143 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో పోలింగ్ నిర్వహిస్తారు. అయితే ఈ పోలింగ్ విధానం ఎలా ఉంటుంది అని అంటే ప్రాధాన్యత ఓట్ల ద్వారా, అంటే ప్రతి వ్యక్తి మినిమం 5 ఓట్లు వేయాలి. అంటే 1, 2, 3, 4, 5 అనే పదాలను రాస్తూ ఇంగ్లీష్లో రోమన్ లెటర్లు రాస్తూ ముందుకు జరుగుతుంది. మ్యాక్సిమం 23 ఓట్స్ వేస్తారు. పోలింగ్ సరళి ఉదయం నుంచి సాయంత్రం దాకా కొనసాగుతుంది. చాలా ఉత్సాహంగా శాంతియుత వాతావరణంలో అడ్వకేట్స్ అందరూ పాల్గొంటున్నారు. చాలా ఇది ఒక పండగ వాతావరణం జరుగుతుందే తప్ప ఇది ఎటువంటి ఉద్రిక్తలకు అవకాశం లేదు. ఎందుకంటే అందరూ ఒకరికొకరు పరిచయం ఉన్న వ్యక్తులు, స్నేహితుల మధ్య జరిగేటువంటి ఒక విధానం ద్వారా జరిగేటువంటి ఎలక్షన్ ఇది. సో రేపు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందరం సోషల్ ఇంజనీర్లమే కనుక, అడ్వకేట్లం కనుక ఏమి ఇబ్బంది లేకుండా సజావుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేదానికి సిద్ధమయ్యారు. కాబట్టి రేపు 13వ తేదీ ఏపీ స్టేట్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో అడ్వకేట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు ఓటును ఉపయోగించుకుంటారు. అదేవిధంగా ఈ ఓటర్స్ల యొక్క దీంట్లో సీనియర్ అడ్వకేట్స్, ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్, హైకోర్టు ప్రాక్టీస్ అడ్వకేట్స్ అందరూ కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి కంటెస్ట్ చేసేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు, ఎవరైతే తమకు తెలిసినటువంటి వాళ్ళను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు అందరూ సామరస్యంగా, పీస్ఫుల్గా, శాంతియుతంగా ఓట్లు వేసి
తమ తమ కోరికలు నెరవేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ సందర్భంగా మా బార్ అసోసియేషన్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అందులో భాగంగా మా ప్రెసిడెంట్ హుసేన్ బాషా సార్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా మరికొంతమందిని ఆయనకు అసిస్టెంట్ చేయమని మా చీఫ్ జస్టిస్ శేషసాయి సార్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలతో వీరందరూ కమిటీ మాట్లాడుకొని ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మేమందరం చదువుకునేలమే, మేధావులము, తెలివైన వాళ్ళం కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిపి